ఎంత కోపంగా వెళ్తుంది, ఏం జరుగుతుందో ఏమో. నీ స్థానంలో నేనుంటేనా దాన్ని చంపడమో నేను చావడమో చేసి ఉండేదాన్ని. నువ్వు కాబట్టి ఇంకా బతుకున్నావు. యాదవ జాదవ జన్మ. నాకు తెలుసు మీరు ఏదో గుడ్ న్యూస్ తెచ్చుంటారని, అందుకే అంత హ్యాపీగా ఉన్నారు. అత్తయ్య గారు ఫస్ట్ నాకే చెప్పాలి. చెప్పండి అత్తయ్య గారు, చెప్పండి. ఏమైంది అత్తయ్య గారు? నాకు తెలుసు. ఏమైంది? ఏం జరిగిందో నాకు చెప్పారు, కానీ ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఇది అన్యాయం అత్తయ్య గారు. ఇంటికి రెండో కోడల్ని, పైగా దీనికంటే అరకోటి ఎక్కువ తీసుకొచ్చాను. మరి దానికి చెప్పి నాకు చెప్పకపోవటం ఇదేం బాలేదు అత్తయ్య. నాకు చెప్పండి అత్తయ్య. అమ్మని చూస్తే తేడాగా ఉంది, వదిలేవే. అబ్బా మీరు ఊరుకోండి, మీకేమీ తెలీదు. అదంతా నాకు తెలియదు అత్తయ్య, నాకు చెప్పాల్సిందే. చెప్పండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య. నాకు తెలుసు, నాకు ఇదే చెప్పింది. ఏంటమ్మా ఇదంతా? అసలు ఏం జరిగింది? బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, కొంచెం నీరసం వచ్చి ఉంటుంది. ఓ క్వార్టర్ పడితే. అదే 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 కొంచెం వాటర్ పడితే సోడా లాగా బుస్సని బుస్స కొడుతుంది. అది కరెక్టే. ఇట్లాంటి సమయంలో కుడితిలో కొంచెం గ్లూకోజ్ పోసిచ్చామనుకో. కుడితేంట్రా? అదే నీళ్ళల్లో కొంచెం గ్లూకోజ్ పోసిస్తే సరిపోద్ది అంటున్నా. అది ఉండండి, అత్తయ్య గారికి తినడానికి ఏదైనా తీసుకొస్తాను. అమ్మా చెప్పమ్మా, ఎందుకు అలా ఉన్నావు? వదినా, అమ్మకేమైంది? సుబ్బడితో బయటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు ఇలాగే ఉన్నారు. సుబ్బా, నువ్వెక్కడికే? సుబ్బా, రే సుబ్బా. అయ్యా ఏంటయ్యా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందయ్యా? అదేరా, అమ్మతో వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటున్నాను. మధుమతి నవ్వింది, అమ్మగారి కోపం వచ్చింది. మధుమతి నవ్వితే అమ్మ కోపం ఎందుకు వచ్చిందిరా? ఆ మొక్క అమ్మగారికి తెలుసు బాబు. అసలు మధుమతి ఎందుకు నవ్విందిరా? ఆ మధుమతికి తెలుసు బాబు. అత్తయ్య కొంచెం తినండి అత్తయ్య, తినకపోతే మీకు నీరసం వస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో పడితే బిల్లు వస్తుంది. అసలే ఆ మధుమతి వల్ల 1.5 పోగొట్టుకున్నా. మళ్ళీ మీ వల్ల బొక్క పడకుండా చూసుకోండి అత్తయ్య గారు.
ఏంటిది? ఏయ్ ఏయ్ కైకాల అనసూయాదేవి పేరు వినబడితే అప్పు తీసుకున్న వాళ్ళు సైతం చెప్పులు చేత్తో పట్టుకుని నడిచేవాళ్ళు. నేను కన్నెర్ర చేస్తే కాళ్ళు మొక్కేవాళ్ళు. ఇలా చిటిక వేస్తే చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళు. సింహం లాంటి అనసూయాదేవి ఓ పిల్ల కాకి ముందు చిచి అలుసైపోయింది. నలభై ఏళ్లుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని నామరూపాలు లేకుండా చేసింది. దానికి కారణం ఎవరో తెలుసా? నేనింత అలుసు కావడానికి బాధ్యులెవరో తెలుసా? నువ్వు 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 ఏంటమ్మా? మేమా? అవును. నా నలుగురు కొడుకులు చేతకాని వాళ్ళు కాబట్టి నలుగురిలో నన్ను చేతకాని దాన్ని చేసింది. మీరు దద్దమ్మల కాబట్టి ఆ ముద్ద పప్పుది నాకు బుద్ధి చెప్పింది. మీరు చెమటలు కాబట్టి చెమటలు లేకుండా నన్ను పోటీలు ఓడించింది. అడ్డదారిలో కోటిన్నర పోగొట్టి మనకు గడ్డి తినిపించింది. అవమానంతో నాకు చావాలనిపిస్తుందిరా, 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 చావాలనిపిస్తుందిరా. అమ్మా, జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకమ్మా గుర్తు చేసుకుంటున్నావు? రేయ్, నేను గుర్తు చేసుకోవడం కాదు, అదే నాకు గుర్తు చేసింది. ఎదురొచ్చి నన్ను ఎగతాళి చేసింది. నలుగురు చూస్తుండగా నవ్వు పాలు చేసింది. నన్ను తల ఎత్తుకోకుండా చేసిందిరా. అణువణువు రగిలిపోతోందిరా. ఈ అవమానం తీరాలంటే, భోగ భోగమని మండే ఈ పగ చల్లారాలంటే ఆ మధుమతి జీవితంలో నవ్వు లేకుండా చెయ్యాలి, నవ్వు లేకుండా చెయ్యాలి, లేకుండా చెయ్యాలి, లేకుండా చెయ్యాలి, లేకుండా చెయ్యాలి. దాని బతుకులో నిప్పులు పొయ్యాలి, నిప్పులు పొయ్యాలి, నిప్పులు పొయ్యాలి, నిప్పులు పొయ్యాలి, నిప్పులు పొయ్యాలి. దాని కన్నీళ్లతో నా కాళ్ళు కడగాలి, నా కాళ్ళు కడగాలి, కాళ్ళు కడగాలి, కాళ్ళు కడగాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి అడుగు కదలను, అన్నం ముట్టను, ఈ అవతారం మార్చను. ఇదే ఈ అనసూయాదేవి శపథం, ఇదే ఈ అనసూయాదేవి శపథం, అనసూయాదేవి శపథం, అనసూయాదేవి శపథం, అనసూయాదేవి శపథం. అమ్మా, అది కదమ్మా నేను చెప్పేది. వద్దు, నా మీద ఎలాంటి సానుభూతి చూపించొద్దు. ఏయ్, మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే మధుమతి మీద పగ తెరుచుకొని నన్ను కాపాడండి. అప్పటి వరకు ఈ ఇంట్లో ఎవ్వరు కూడా మెతుకు తినడానికి వీల్లేదు, మెతుకు తినడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు. అందరూ బతకాలి కాబట్టి రాత్రిపూట మాత్రం తినండి. ఎవరైనా నా మాట కాదని తిన్నారో ఇంటి నుండి గెట్టేస్తాను. గర్భవతి కాబట్టి ఒక్క తులసికి మాత్రమే 3 పూట్ల తినే అర్హత ఉంది.
వెరీ గుడ్. డీటెయిల్స్ తెచ్చారా? వాళ్ళ ఆస్తి డీటెయిల్స్ మాకెలా తెలుస్తాయి సార్? షటప్. నేను అడిగింది ఆ ఇంటి వివరాలు. ఇది చాలా పాతకాలం నాటి ఇల్లు సార్. అంటే ఇది మన కంపెనీకి సరిగ్గా ఈశాన్యంలో ఉంది సార్. సార్ దీన్ని కనుక కొనగలిగితే మన కంపెనీ మెయిన్ గేటు ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు సార్. దాన్ని ఎంట్రన్స్ గేట్గా వాడుకోవచ్చు. ఈశాన్యంలో మెయిన్ గేట్ ఉండడం వలన వాస్తు బలం పెరుగుతుంది, మన బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటిని మనం కొంటున్నాం. ప్రజెంట్ ఆ ఇంటి రేట్ ఎంత ఉంటుంది? 50 నుంచి 60 వరకు ఉండొచ్చు సార్. రేటు దగ్గర వెనకాడద్దు. ఎంత ఇచ్చైనా సరే ఆ ఇల్లు మనం కొనేద్దాం. లేదంటే టాప్ పొజిషన్లో ఉండాల్సిన మన బిజినెస్ వాస్తు ప్రాబ్లం వలన ఇంప్రూవ్మెంట్ లేకుండా పోయింది. సో ఆ ఇంటిని మనం కొంటున్నాం. ఓకే సార్. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. ఓకే. రాత్రి పద్మ కల్లోకొచ్చిందండి. అప్పటినుంచి దాన్ని చూడాలని మనసు ఒకటే లాగుతోంది. ఇప్పుడిప్పుడే కదే నువ్వు కొంచెం కోలుకుంటున్నది. వచ్చే నెలలో వెడదాంలే. మనం వెళ్ళడం ఎందుకు నాన్నగారు? అక్కని బావని రమ్మని ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. నిజమే తల్లి, మనం వెడితే బియ్యాల వారి ఇల్లు కాబట్టి ఇలా వెళ్ళి అలా వచ్చేవలసి ఉంటుంది. అదే వాళ్ళిక్కడికి వస్తే పుట్టిల్లు కాబట్టి 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్తారు. అంతే కదా? కరెక్ట్ గా చెప్పావు తల్లి. అరే ఇద్దరు ఒకేసారి చెప్పారు అంటే ఈ రోజు మన ఇంటికి ఎవరో వస్తారన్నమాట. ఆ మాట వరుసగా అలా అంటారు గాని నిజంగా వస్తారా ఏమిటి? అనుకోనంటే జరగకపోవచ్చు నాన్నగారు. అనుకోకుండా ఇద్దరు మాట ఒకేసారి వస్తే ఎవరో ఒకరు తప్పకుండా వస్తారట. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కొన్ని 100 సార్లు నా మాటలు కలిసాయి, ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం ఏమొస్తారు? అమ్మా పద్మా, అక్క పద్మా ఎలా ఉన్నావురా? నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. బానే ఉన్నాను. మనవళ్ళని ఎత్తుకోవాలన్న ఆశతో ఇంకా బతికే ఉన్నాను. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను మావయ్య గారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏముంది నాయనా, వయసు మీద పడుతోందిగా. రోగాలతోటి మందులతోటి ఇలా నెట్టుకొస్తున్నాం. ఎలా ఉన్నావే? మా అక్కని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నానక్క. కనబడ్డప్పుడు కౌగిలించుకోవడం తప్పితే మధ్యలో ఒక ఫోన్ అన్నా చేసావండి. అయినా నీకు అక్కంటే లెక్కే ఉందిలే. ఆ మాట అనాల్సింది మేమే. ఇన్ని రోజులు ఒక్కసారైనా ఫోన్ చేసావా? అమ్మా ముందు అక్కని బావని ఫ్రెష్ రానివ్వు, తర్వాత తీరిగా మాట్లాడుకోవచ్చు. అక్క లోపలికెళ్ళి ఫ్రెష్ రండి. పదండి. ఏమిటమ్మా నువ్వు రాక ఇంటికొస్తే మంచిగా మర్యాదగా మాట్లాడి పంపించాల్సింది పోయి ఇలా తప్పులు వెతుక్కుంటూ పోతే వాళ్ళు ఫీల్ అవ్వరు? ఫీల్ అయితే ఫీల్ అవ్వని. అదే మాట్లాడిందో విన్నావుగా. దానికి నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయలేదంది. రాత్రి కళ్ళకొస్తే చూడాలనిపించింది కానీ కళ్ళ ముందుకొస్తే ఎందుకొచ్చిందా అనిపిస్తోంది. సుమతి, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. పోయిన జన్మలో మనం చేసుకున్న దానాల్ని బట్టి ఈ జన్మలో మన బిడ్డల బుద్ధులుంటాయి. అందుకు సరైన దానం చేసుకొని మనల్ని నిందించుకోవాలి కానీ బిడ్డల్ని కాదే. వెళ్ళు, ఏర్పాట్లు చూడు. మనం ఇలా అందరం కలిసి భోంచేసి ఎన్నాళ్ళయిందో కదా. నీకక్కడ ఎలా ఉందో కానీ మాకు మాత్రం ముద్ద నోట్లో పెట్టుకోగానే ప్రతిసారి నువ్వే గుర్తొస్తావక్క. అక్కడ నేను ఎలా ఉన్నాను, రేపు నీకు పెళ్ళే ఈ అత్తగారింటికి వెళ్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. పెళ్ళంటే గుర్తొచ్చింది.
అప్పుడు నేను చెప్పిన సంబంధం క్యాన్సిల్ అయింది మామయ్య గారు. ఏ ఎందుకు? ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ చదివిన అమ్మాయే కావాలంట, అందుకే వద్దన్నాను. మంచి పని చేశారు అల్లుడు గారు. వాడు కాకపోతే వాడి తాత లాంటి సంబంధాలు 100 వస్తాయి. మధు, నువ్వు చాలా గ్రేటే. ఆ పిసినార్ అనసూయను ఎదిరించి తగిన బుద్ధి చెప్పి మన ఇల్లు మనకొచ్చేలా చేసావు. రియలీ యువర్ గ్రేట్. అవునవును, ఆవిడ్ని ఢీ కొట్టడం అనేది సామాన్య విషయం కాదు. మళ్ళీ ఇల్లు మనకు వస్తుందని, అందరం కలిసి ఇలా సరదాగా భోంచేస్తామని అస్సలు అనుకోలేదు. నిజమేనోయ్, మీ పెళ్లి కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టి నా అసమర్థతతో పోగొట్టుకుంటే ఒక్కరితి ఒంటరిగా వెళ్ళి తెగించి పోరాడి ఈ ఇంటిని తిరిగి సాధించి తీసుకొచ్చింది. నిరాశ నిస్పృహలతో బెంగ పెట్టుకుని మంచం పట్టిన మీ అమ్మకి కానుకగా ఇచ్చి ఆమె ప్రాణం కాపాడింది. ఈ శంకరశాస్త్రి పరువు నిలిపింది. ఈ తెలివి, ధైర్యం, సాహసం అన్నీ మీరిచ్చినవే నాన్నగారు, మీ నుంచి వచ్చినవి. ఇది నా గెలుపు కాదండి, శంకర్ శాస్త్రి గారి గెలుపు. నిజమే. ఈ గెలుపులో నేను భాగస్వామిని కాలేకపోయినందుకు కొంచెం బాధగానే ఉంది. అయినా విజయం సాధించింది ఎవరు? నా చెల్లెలు కాబట్టి గర్వంగా ఉంది. కాకపోతే అదే ఆ అనసూయాదేవి చాలా దుర్మార్గురాలని, ఆస్తి కోసం ఎంతకైనా తెగించే నీచురాలని నేను విన్నాను. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా ఏదో ఒక రోజు మళ్ళీ ఇంటిని లాగేసుకుంటుందేమో అని చిన్న భయం. అవును మామయ్య గారు, అలాంటి వాళ్ళని నమ్మడానికి అస్సలు వీల్లేదు. లాలో ఉండే ఏదో సెక్షన్ అడ్డు పెట్టుకుని మళ్ళీ లాక్కున్నా లాక్కుంటుంది. అందుకని ఈ ఇల్లమ్మేసి వాటలు పనిచేస్తే నోర్మై కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? సుమతి, ఆవేశపడకు. మీరు ఆగండి. అసలు ఇల్లమ్మంటానికి నీకు నోరెలా వచ్చింది? అమ్మా, ఈ ఇంటి కోసం ఇదెంత కష్టపడిందో తెలుసా? ఎంత త్యాగం చేసిందో తెలుసా? ఆఖరికి పెళ్లి కాకుండానే పరాయి పంచన అవమానాలు పడుతూ బతికిందే. అలాంటిది ఆ అనసూయకి భయపడి ఇల్లమ్మేయమంటావా? మీరెందుకింత ఆవేశపడుతున్నారు? నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ ఇల్లేమన్నా తాజ్ మహలా, రాజ్ మహలా? పోతే మళ్ళీ కట్టుకోలేమనుకోవడానికి. ఇది అమ్మితే వచ్చే డబ్బులతో ఇంతకన్నా మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అయినా ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఈ ఇంట్లో ఎన్నాళ్ళనుంటాం? చాలమ్మా. పిల్లలంటే తల్లిదండ్రులనే కాకుండా వాళ్ళ ఇష్టాలను కూడా ప్రేమిస్తారని, వాళ్ళ ఇష్టాలని సాధించడానికి ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతారని నా చిన్న కూతుర్ని చూసి తెలుసుకున్నానమ్మా. కానీ మీ స్వార్థం కోసం ఇష్టాలని చంపుకొని వాళ్ళు ప్రేమగా చూసుకునే వాటినే అమ్ముకోమనే బిడ్డలుంటారని నిన్ను చూసిన తర్వాత తెలుసుకున్నానమ్మా.